మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చూడు ఒకసారి. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఆ మాట చూడండి. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడు నిన్ను తీర్పు తీర్చకుండా తప్పించుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? దేవుని తీర్పులో పడకుండా తప్పించుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? నాకైతే సమృద్ధిగా 2 చేతులు ఎత్తి చెప్తున్నాను. దేవుని తీర్పును తప్పించుకోవాలి, దేవుని తీర్పులో పడకుండా తప్పించుకోవాలని ఆశ మీ అందరికీ ఉంది. ఉందా లేదా? నిజంగా ఉంటే మరి సగం సగం చేతులు ఎత్తేరింది. చేతులు ఎత్తని వాళ్ళందరికీ దేవుడి తీర్పులో ఉండాలని ఉంది కాబోలు. మరి చేతులు ఎత్తండి, మరి కదిలించండి. రైట్, థ్యాంక్ యూ. మీ అందరికీ దేవుడి తీర్పు తప్పించుకోవాలని ఉంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, నేను నిన్ను తీర్పు తీర్చకుండా ఉండాలి అంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకోమన్నాడు. నిన్ను నువ్వే విమర్శించుకో, శోధించుకో, పరీక్షించుకో. మూడవది, నిన్ను నీవే విమర్శించుకో. ఇది కూడా అలవాటు చేసుకున్నా. ఇవన్నీ ఇక్కడ సాధన ప్రాక్టీస్ చేశాం, అందుకే చెబుతున్నాం. స్తోత్రం. దావీదు లైఫ్ మీలో ఎంతమందికి తెలుసు? కొంతమందికి తెలుసు, బాగా చదివి ఉన్నారు, కొంతమందికి తెలియదు. తనను తాను విమర్శించుకోవటం, తనకు తాను తీర్పు తీర్చుకోవటం అనేది దావీదు లైఫ్లో చూడొచ్చు. దావీదు బత్షెబాతో పాపం చేసి ఊరియాని చంపించినప్పుడు నాతాను వచ్చి శాపవచనాలు చెబుతాడు. తర్వాత శాపం స్టార్ట్ అయ్యి దావీదు సొంత కొడుకే అబ్షాలోము దావీదును తరుముతాడు దుర్మార్గం చేసి. అప్పుడు దావీదు సింహాసన భ్రష్టుడు అయ్యాడన్న సంగతి తెలుసుకొని, కొండలకేసి పారిపోతున్నాడన్న సంగతి తెలుసుకొని షిమి అనేవాడు వస్తాడు. ఈ షిమి అనేవాడు వచ్చి దావీదు మీద దుమ్మెత్తి పోస్తుంటాడు. ఛీ పో, ఛీ పో అని దావీదుని తిడుతుంటాడు. దుర్మార్గుడా, నరహంతకుడా, నువ్వు చేసిన దుర్మార్గాలే నీ మీదికి వచ్చాయి. సౌలు కుటుంబానికి, సౌలుకు నువ్వు చేసిన ద్రోహం ఏం లేదు, దావీదు చేసింది. ఈ దరిద్రుడు అట్ట. చూడండి, బాధలు వచ్చి కష్టాలు వచ్చి మనం బాధపడుతుంటే కొంతమంది ఇట్ట తయారయ్యి మాట్లాడేవాళ్ళు ఉంటారు. అందుకే వచ్చింది, ఇందుకే వచ్చింది, అప్పుడు అలా చేసావుగా అందుకు వచ్చింది, ఇప్పుడు ఇలా చేసావు ఇందుకు వచ్చిందని, అందుకు వచ్చింది ఇందుకు వచ్చిందని పక్కన చేరే సోదోళ్ళు ఉంటారు. సోదోళ్ళు కారణాలు అవి కాదు అసలు, కానీ ఈ కారణాలు అన్నట్టు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చెప్తున్నాను ఒక మాట. దావీదు నిజంగా సౌలును బాధ పెట్టినందుకు సింహాసనాన్ని కోల్పోయాడా? కాదు. దావీదు ఊరియాని చంపించినందుకు ఆ గతి పట్టాడు. ఈ దరిద్రుడు వచ్చి అంటాడు, షిమి అభిషిక్తుడైన దావీదును పట్టుకొని చీ పో దుర్మార్గుడా అని ఎట్ట పెడితే అట్ట మాట్లాడతాడు దావీదుని. మళ్ళీ ఎట్లా? దుమ్మెత్తి పోస్తా. లోయలో గుండా దావీదు పోతా ఉంటే లోయ ఒడ్డు మీద నడుస్తా వీడు అన్ని మాటలు మాట్లాడతాడు. సెరూయా కుమారులు దగ్గరికి వస్తారు, యోవాబు, అబీషై, ఇద్దరు మేనల్లుళ్ళు మరియు సైన్యాధిపతులు దగ్గరికి వచ్చి, రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన ఆ మనుషుడు అంత మాటలు మాట్లాడుతుంటే వింట దాటిపోవటం నీకు ఇష్టంగా ఉందేమో కానీ మాకైతే చాలా బాధగా ఉంది. నువ్వు అను, వాడిని చేరబోయి వాడి తల ఛేదించి తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతామని మాట్లాడతారు. అప్పుడు దావీదు అనే మాట అద్భుతంగా ఉంటుంది. తీసావా ఆ సన్నివేశం? 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. 16:10 దావీదు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడేనండి. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వారిని శపింపనీయుడి.
యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. దేవునికి మహిమ. ఏం మాటలు మాట్లాడాడండి. అంటే తన్ను తాను విమర్శించుకున్నాడు. యెహోవా వానికి సెలవిచ్చున్నాడు అని మాట్లాడాడు. ఎందుకు సెలవిచ్చాడో కూడా దావీదుకు తెలుసు. ఎందుకంటే దావీదు చేసిన పని మంచిగా లేదు. సో తనను తాను విమర్శించుకున్నాడు. రే అభిషే, నేను దావీదుకు సహాయం చేయటానికి దావీదు ఎవడో అని ఒక మాట అన్నందుకు నాబాల్ అనేవాడు తెల్లారేటప్పటికి చచ్చాడురా. నన్ను ఒక్క మాట అన్నందుకు అంత కోపాన్ని చూపించాడురా నా దేవుడు. ఒక్క మాట నన్ను అన్నందుకు అంతగా నన్ను ప్రేమించే నా దేవుడు ఈరోజు ఈ పరిస్థితికి నన్ను ఎందుకు అప్పచెప్పాడురా? ఆయన అన్యాయస్తుడంటరా? కాదు. దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా? దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడతావు. ఏదన్నా ఉంటే నాలో ఉంటుంది, కానీ నీ తీర్పులో ఏ తప్పు ఉండదయ్యా, నువ్వు సంపూర్ణ న్యాయవంతుడు అని ఏడుస్తాడు. ఇక్కడ దావీదు స్వీయ విమర్శ చూడండి. నేను చేసిన పనులు బాగలేవురా. ఎంతమందికి ఉంటుంది ఆ మనసు? నా కర్మ అలా గాలింది, నా దరిద్రం అలా పట్టింది, నాకు అట్టయింది ఇట్టయింది అనలా. దావీదు ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను చేసినవి బాగలేవురా, నేను దేవుణ్ణి బాధ పెట్టా, నేను ఒక నీతిమంతుని చంపించా, ఒక నిరపరాధి రక్తమును మూట కట్టుకున్నా, నేను చేసినవి బాగలేవులే. నన్ను ఒక మాట అంటేనే ఊరుకొని దేవుడు ఇంత తిడుతున్నా శాపాలు పెడుతున్నా వాడినేమి అనట్లేదు అంటే ఆయన సెలవీయకుండా వీడు తిట్టి ఎట్ట బతుకుతాడురా? మరి తిడుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన చేసేది న్యాయమేలే. మీకు తెలియదులేరా, నేను కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో దావీదుకు మాత్రమే తెలుసు, వాళ్ళకు కూడా తెలియదు. అది విచిత్రమైన విషయం. ఎవరికి తెలియదు? యోవాబు, అభిషయ్ అనే ఇద్దరికి తెలీదు. ఎందుకంటే దావీదు రహస్యంగా చేశాడు ఆ పని. ఊరియా భార్యను చెరబట్టడం, ఊరియాను చంపించటం అనేది ఇద్దరికి తెలుసు మనుషుల్లో. ఒకటి దావీదుకి, రెండు నాతాను ప్రవక్తకి. ఇంకెవరికి చెప్పలా ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు. మేనల్లుడికి, ఎవరికి? అభిషయ్కి, యోవాబుకి తెలియదు. ఏమని చెప్పుకుంటాడు? అరే నేను ఇట్ట వాడిని చంపించానులే, అందుకని దేవుడు నాకు ఈ శాపం పెట్టాడని చెబుతాడేంది? చెప్పలా. ఏమన్నాడు తెలుసా? దావీదును శపించమని దేవుడు వానికి సెలవిచ్చాడు, వదిలేసేయండి రా. దావీదు ఇన్సైడ్ ఫీలింగ్ చెప్పనా? నాకు ఇది న్యాయమే లేరా, నాకు ఇది న్యాయమే. నా గర్వానికి, నా అహంకారానికి నాకు ఇలానే జరగాలరా, నాకు ఇదే కరెక్టు. ఎందుకంటే నేను కరెక్ట్ కాదు, నా హృదయం దేవుని ముందు సరిగా లేదు. నేను చేసిన పని దుర్మార్గం జరిగింది, నాది పెద్ద దుర్మార్గం చేశాను నేను. లోపల బాధ, బయటికి ఏమన్నాడు తెలుసా? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవిచ్చి ఉండని ఎడలా వాడు ఎలాగ శపించగలడు? శపించనియండి, ఒకవేళ ఆయన కనికరం నా మీద వచ్చిద్దేమో. కానీ దావీదు ఇన్సైడ్, నాకు ఈ గతి పట్టుట న్యాయమే. తనను తాను విమర్శించుకునే నైజం. పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, రాకడలో ఎత్తబడ గోరువారలారా, దేవుని రాజ్యములో యుగాయుగాలు నివసించేవారలారా, ఈ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. వాడు దేవుని రాజ్యంలో వెలిగేవాడు. ఆమె దేవుని రాజ్యంలో వెలుగున్నది. తనను తానే విమర్శించుకునేటువంటి నైజం. అప్పుడేం తప్పించుకుంటామో తెలుసా? తీర్పు. వాస్తవంగా అలాగనే వదిలేసేయాలి దావీదుని. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఇది న్యాయమే. దేవా, నాకు ఈ తీర్పు తీర్చడం నువ్వు న్యాయమే. నేనే మంచోడిని కాదు,
శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు. పాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని పదములు సంధించి ముదము పాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు గోరగని క్షమాపణనొందిన కరుణాపీఠము చేరలే దేవుని కృప చరణాస్థలిని చేరలే. ఏమండి, దావీదు ఎంత మంచోడండి, దేవుని హృదయానుసారి కదా. అలాంటి వాడు ఇంత పని చేసి ఆ చేసిన పని గుర్తు చేసుకున్నప్పుడల్లా గుండె పగిలిపోతుంది. నేనేనా ఇలా చేసింది, నేనేనా ఇలా ప్రవర్తించింది. తన పాప రూపం చూసి అదురుపోయాడు. ఇంకెట్లా చేతికి వస్తాను నేను, అయిపోయింది. సౌలేనయం నాకంటే, సౌలేనయం నాకంటే అంత నీచుండైపోయాను నేను. దేవా దేవా తేడాపడ్డాను. ఇక నువ్వు ఏ తీర్పు తీర్చినా దాన్ని అనుభవించాల్సిందే నేను. తనను తానే విమర్శించుకునేటువంటి తత్వం. మనల్ని మనమే శోధించి చూసుకోవాలి. మనల్ని మనమే పరీక్షించి ఎట్టివారమై ఉన్నామో కనుగొనాలి. మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఇంతమంది మనుషులు ఎంతమందికి ఇలాంటి మనస్తత్వం ఉందండి? నేను చెప్పినప్పుడు బాగానే వింటారు. ప్రాక్టికల్ లైఫ్లో ఇవన్నీ ఫాలో అవుతారా? అయితే అబ్రహాములు దావీదులే అవుతారు, ఇంకా డౌటే ఉంది. తమ్ముడు, ఆ మైండ్ ఉంటే ఏమవుతారు? ఇక దేవుని ముందు కూర్చొని ఎంత ఏడ్చాడో దావీదు. దేవా దేవా, నువ్వేం చేసిన న్యాయమే, తీర్చు, నాకు తీర్పు తీర్చు. నా గర్వం నన్ను ఈ పని చేసింది, నా మూర్ఖత్వం, నా దురాశ నన్ను ఈ పని చేసింది. నేను ఒప్పుకుంటున్నాను దేవా, నువ్వు నన్ను నువ్వు తప్పు చేసావని తీర్పు తీర్చిందా కదా, ఒప్పుకుంటున్నాను. నువ్వు తీర్చాయా? నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడివి. నువ్వు ఏ తప్పు తీర్పు తీర్చావు. అంతెందుకు ప్రవ్వా, నువ్వు తీర్పు తీర్చి నాకెందుకు ప్రవ్వా? నేను శిక్షార్హుండని నాకు నేనే తీర్పు తీర్చుకుంటున్నా. దేవుని ముందు కూర్చొని మన పర్సనల్ లైఫ్ని ఎత్తి మనం మాట్లాడుకుని మనల్ని మనమే విమర్శించుకునే మనసు మీలో ఎంతమందికి ఉందండి? అన్నా నేను అలా చేస్తానన్నా, నాకు ఈ అలవాటు ఉంది, నన్ను నేను పాయింట్అవుట్ చేసుకుంటాను, నన్ను నేను విమర్శించుకుంటాను, ఇది రైట్ కాదు అని నా మనసుకు నేను చెప్పుకుంటాను అనే ఆ తత్వం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. నిజంగా ఉందా మీకు? లేతే ఖచ్చితంగా మీరు దావీదు అనుభవంలో ఉన్నారు, మీరు అబ్రహాం అనుభవంలో ఉన్నారు. మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హత్తుకుంటాడు. నీ కన్నబిడ్డ నీ ఎదుటికి వచ్చి ఆమె తప్పును ఆమె ఒప్పుకొని నేను శిక్షార్హురాలిని అని అన్నప్పుడు నువ్వేం కొడతావు? కొట్టబుద్ధి అయిద్దా? నీ కన్నబిడ్డ నీ ముందుకు వచ్చి తన తప్పును తానే ఒప్పుకొని నేను శిక్షార్హుణ్ణి నానా అని నీతో అన్నప్పుడు నువ్వేం కొడతావు? కొడతావా? లేకపోతే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పు నాకు. దగ్గర తీసుకుంటావు.
బాధపడకరా, పోనీ అయింది ఏదో అయిపోయింది లేపోని ఇంక జాగ్రత్తగా ఉండు అంటావా, లేకపోతే వాడి మీద దాడి చేస్తావా? దేవుని మనసు అదే, దేవుని మనసు అదే. తండ్రి, నువ్వు నన్ను ఆశీర్వదించట్లేదు, నన్ను ఎలా ఉంచావు అలా ఉంచావు అని అనటం కాదు, కానీ నాకు ఇదే కరెక్టు. నా బుద్ధికి, నా మనసుకి, నా ప్రవర్తనకి, నాలో ఉన్న బలహీనతలకి నాకు ఇదే కరెక్ట్ తండ్రి అని నువ్వు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఆయన నీకు తీర్పు తీర్చలేడు, కానీ నిన్ను గుండెలుగా హత్తుకుంటాడు. తనని తాను కవర్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను. నా కుమారి, నువ్వు అట్టిదానివి కాదు. నువ్వు నిన్ను విమర్శించుకునే మనసు కలిగిందా? తన తప్పులు అవతరాళ్ళ మీద మోపి అవతరాళ్ళు తేడా అనే వాళ్ళని నేను చూశాను, అవతల వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను నా కుమారుడా. కానీ నువ్వు అలా లేవురా. నేనే తేడా అని అన్నావు చూడు. నువ్వు వాళ్ళు మంచోళ్ళే, వీళ్ళు మంచోళ్ళే, నేను రైట్ కాదన్నావు చూడు. నాకు నచ్చావు దాన్ని. ఇలాంటి మనసులు వెతుకుతున్నాను నేను అంటాడు.